సంఘాలు ఆ కుటుంబంకి వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం ఈరోజు పరిణామాలు తీసుకొని పరామర్శకు వెళ్ళిన వారితో కూడాను వచ్చిన కష్టాన్ని మాత్రం చెప్పుకునేందుకు మాత్రం వాళ్ళు సుముఖత చూపుకుపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను మారుమూల అడవి తల్లి ఒడిలో జీవించినటువంటి ఆదివాసులకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఉన్నత చదువులు అందుబాటులోకి వచ్చాయన్నటువంటి ఆశ ఈరోజు అడియాసలుగా మిగులుతున్నాయి. జేఎన్టీయు కళాశాలలో సెకండ్ ఇయర్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అరుణ ఆత్మహత్య వెనక మాత్రం ఏ అగాంతర హస్తం ఉంది. గత ఏడాది నవంబర్ నెలలో ఎవరైతే దేవేంద్ర అన్న వ్యక్తి మిలియాపుట్టు మండలానికి చెందిన ఆయన వేధిస్తున్నాడని నిర్భయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి తల్లి మాత్రం ఈ కూతురు కోల్పోయిన తర్వాత ఈరోజు ఎందుకు వెనకం చేస్తుంది, ఈ విషయంపై మాత్రం లోతుగా దర్యాప్తు నిర్వహించాలి. జేఎన్టీ ఉన్నటువంటి ఉన్నత ఇంజనీరింగ్ కళాశాలలో ఒక గిరిజన విద్యార్థిని ఇలా ఆత్మహత్యకు పాల్పడడం, ఆత్మహత్యకు పాల్పడిన వెనక ఎవరి తాలూకా వేధింపులు ఆమెను ఈ లోకం నుండి లేకుండా చేసేయన్నటువంటి ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో జేఎన్టీయు కళాశాల యాజమాన్యం కూడాను నిర్లక్ష్యమే ఈరోజు అరుణ ఆత్మహత్యకు కూడా కారణమని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.